అమరావతి రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర భేటీ అయినటువంటి క్రమంలో వారి పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే, అమరావతి రైతులు భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఇక్కడ ప్రక్రియ అంతా కూడా సిఆర్డిఏ పరిధి ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరుగుతూ ఉన్నదని వాళ్ళ పత్రికల్లో రాతలు రాశారు. అయితే ఆ రాతలన్నీ అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అవన్నీ నిజాలు అనడానికి ఒక వీడియో క్లిప్పింగ్, ఒక ఆడియో బయటికి రావడం జరిగింది. నిజంగా ఇవి సంచలన ఆడియో వీడియో అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఒకసారి మీకు వినిపిస్తా చూడండి. ఎట్లా ఉందంటే వీళ్ళది, మీరు ఈ భూములు ఏవైతే ఉన్నాయో సిఆర్డిఏ కన్నా ఇవ్వండి, లేదా మేము చెప్పిన వారు ఎవరికైనా అమ్మండి అన్నది వాళ్ళ మాటల్లో ఉన్నది. రూల్ ప్రకారం రూల్స్ మాట్లాడుతూనే ఇక్కడ బెదిరింపు కాదు, రిక్వెస్ట్ అంటూనే మీరు కోర్టుల చుట్టూ తిరగలేరు, మీ వల్ల కాదు, మీ తండ్రి కానీ మీ అమ్మ కానీ మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు తిరగలేరు, ఎందుకు వచ్చిన పంచాయతీ అవసరమా అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కోర్టు ఇప్పుడు ఒకవేళ ఇది ఇస్తే కనుక, ఇవ్వకపోతే కనుక ఇబ్బందులు పడుతారని బెదిరింప కాదా? అండ్ అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 20 కోట్లు ఉందని చెప్పాడు అక్కడ, సో ఇది కోర్టులో పరిగణలోకి తీసుకుంటారని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు అక్కడ డిప్యూటీ కలెక్టర్ని. అంటే ఇది తీసుకోరంట పరిధిలో, కోర్టు పరిధిలో. అంటే ఇప్పుడు చెప్పినంత అబద్ధమే కదా, 20 కోట్ల విలువ ఉంది అన్నది అబద్ధమే కదా. మరి ఆ ప్రశ్నకి ఆన్సర్ లేదు వీళ్ళకి. మళ్ళీ ఏమంటారు, మీరు నష్టపోకూడదు అన్నదే మా తపన, చట్ట ప్రకారం వెళ్తే ఇప్పుడు ఇది కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ వద్దు, పంచాయతీలు అయితే మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పి మీకు ఎక్కడ కావాలంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఒక 3-4 ప్రదేశాలు ఆ ప్రాంతంలో మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం స్థలం, ప్లాట్లు కావాలంటే అని చెప్పి. ఇప్పుడే చాలామంది, మొన్న రామారావు ఎందుకు చనిపోయినాడండి, రైతు రామారావు చనిపోయినాడు, అలిసిపోయినాడు, తిరిగి ఒక ఎకరానికి 1,30,00,000 అంటారు. కోటి దాకా రావండి, కోర్టులు కూడా దీన్ని సమర్థించవు, అలా ఇవ్వండి అని చెప్పి మాకు కూడా చెప్పరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పైకేమో 1 కోట్లలో విలువలు ఉన్నాయని చెప్పి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 20 కోట్లు అని చెప్పి. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది, బెదిరిస్తారు ఎవరైనా. రైతులకు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. మొదటి నుంచి అదే కదా, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని చెప్పి రైతులు ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇస్తారో అదే తీసుకోవాలి. అది తీసుకోకుండా బెదిరిస్తా అంటే ఎట్లా? ఇప్పుడు తీసుకున్నటువంటి వాటికే మోక్షం లేదు, అందులో చేయాల్సింది చేయకుండా ఎక్స్ట్రా భూములు కొనుగోలు చేసి వీళ్ళు లబ్ధి పొందడానికి. అందుకే అడుగుతున్న రైతు, మీరు ఎంతకి కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, మీకు ఎంత లాభం వచ్చింది చెప్పగలవా అని చెప్పి నిలదీసినాడు అక్కడ. చెప్పే పరిస్థితులు ఒకసారి ఆడియో వీడియో ఒకసారి చూడండి. సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ అంటున్నారు. ఇప్పుడు 2 రకాలండి ఇందులో, మేము అవార్డు అన్నా పాస్ చేయాలా, లేదంటే మీరు బయట ఇప్పుడు కదా బేరం చేయలేదు, మరి దాంట్లో వెళ్ళిపోయారా? మీకు అంతకన్నా బెటర్. ఇప్పుడు నేను మీ గురించి మీకు ఏమీ లేదని ఆలోచించడం తప్ప, లేకపోతే అవార్డు వేసేయాలి నేను. అదే ఒకసారి అవార్డు వేసానంటే దేవుడు కూడా ఏం చేయడు. చూడండి, ఇప్పుడు మీ ఎవడు ఏదో మాట్లాడుకున్నాడు అంట కదా, ఎవరితో మాట్లాడుకుని మీ సందు చిన్న బస్ అయ్యా అదేదో సెటిల్ అయిందంట కదా, తెలీదు సార్ అయినట్టు. మరి వెళ్ళిపోండి అదే మార్గంలో. ఏమండి, నేను మీకు నిజంగా చెప్తున్నా, మీ పరిస్థితిని బట్టి చాలా బెస్ట్ ప్యాకేజ్ అది. లేదు ప్లాట్ తీసుకుంటే నాకు 9.3 ఇచ్చేయండి, నేను అవార్డు పాస్ చేయకుండా ఎక్కువగా ఉంచలేను. వీళ్ళందరూ ఏమంటారంటే అలాగే అంటారు కానీ కాదు, నేను అవార్డు పాస్ చేసి ఈ రోజే చేసేసి అవార్డు పాస్ చేసి మేము డిపాజిట్ చేసేస్తాం అంతే బ్యాంక్ లో డబ్బులు, భూమి మీదకి వెళ్ళిపోతాం. అలా చేయకూడదని కదా, మేము ఎవరిని ఇబ్బంది పెట్టుకోకూడదు. కానీ ఎన్ని రోజులు ఉంటాం అలాగా? మా మెడ మీద కూడా కత్తి వచ్చేస్తుంది కదా, మాకు ఇన్ని రోజులనే టైం ఉంటది, ఆ టైం కూడా అయిపోయింది. అదే మీ పరిస్థితిని బట్టి చెప్తున్నా నేను, లేకపోతే చెప్పను నేను. అవును సార్. ఇప్పుడు మీ వాడేదో ఏసరెడ్డి వాళ్ళు ఏదో సెట్ చేశారంట కదా, ఎంతకో మాట్లాడుకుని అయినట్టుంది సార్. అది లేదు అయిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాను ఫోన్ చేశారు. లేదు సార్, రాత్రి అడిగితే అయినట్టుంది అన్నారు. నా దగ్గరికి వస్తున్నామని ఇప్పుడు ఫోన్ చేశారు. పోనీ మీరు తెలుసుకోండి, అంజిరెడ్డితో ఒకసారి ఫోన్ చేయండి. పోనీ నా దగ్గరికి డైరెక్ట్ గా రండి, నేను ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నాను. ఏమండి, నేను చెప్పేది మాత్రం వాస్తవం చెప్తాను 100%, నేను తప్పు చెప్పట్లేదు. ఇప్పుడు నరేందర్ రెడ్డి కూడా అమ్మేసుకున్నాడుగా, ఆడి బయటకు పోయాడుగా. అవును సార్. అంత పెద్దోడే బయటకు పోయాడుగా.
మరి ఇవి ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి? మీరు తిరగగలరా చెప్పండి? కోర్టులు వాటికి తిరగగలరా? ఆ, ఎవరు తిరుగుతారండి? మీరు మీరు వేరే పనుల్లో ఉంటారు. మీ నాన్న తిరగలడా? అదే. మీరు అలాగే ఆలోచించుకోండి. మేమేం మిమ్మల్ని తప్పుదారి పట్టించట్లా. ఆ, నాకు తెలిసి అయితే మీ చిన్నబాస్ ఏదైతే అయ్యింది, నా దగ్గరికి వస్తున్నామని ఫోన్ చేశారు. ఆ, తప్పుదో పట్టించట్లేదు అంటున్నారు, రిక్వెస్ట్ అంటున్నారు. అది ఆ రిక్వెస్ట్లోనే బెదిరింపు ఉంది. కోర్టుల చుట్టూ తిరగగలరా అని ఒక రైతునంటే ఆ రైతు భయపడ్డా ఎందుకు వచ్చినది ఇదిలే అని చెప్పి నష్టపోడు. ఇప్పుడు వద్దనుకున్నాడు, ఇవ్వకూడదు అనుకున్నాడు. అంటే ఇప్పించడానికి ఆ వ్యక్తి మైండ్ సెట్ మార్చడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఇదంతా. దానికి సాక్ష్యమే ఈ ఆడియో క్లిప్పింగ్. వీడియో కూడా తీశారు దాన్ని. అందులో 4 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వచ్చింది. ఇంకా 6 ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేని మీద ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. అంటే మీకు స్ట్రిక్ట్లీ మేము యాజ్ పర్ రూల్స్ వెళ్తాం. మీరేంటే రూల్ వెళ్ళినప్పుడు ఏ కోర్టు కూడా అడిషనల్ అమౌంట్ ఇవ్వమని చెప్పదు. మాకు తెలిసి ఏంటంటే 1,25 లక్షల నుంచి 1,30 లక్షలు మాత్రమే వస్తుంది ఒక ఎకరానికి. మాకున్న ఒక ఎకరానికి 1,30 లక్షలు అంట. ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కూడా లేని దాన్ని ఉన్నట్టుగా కోర్టులు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, 15 కోట్లు ఇవ్వండి అని ఇచ్చిన జడ్జిమెంట్లు దాఖలు లేవు, ఉండవు. అయితే మీకు ఒక్కసారి ఏంటంటే మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ల్యాండ్ పూలింగ్ ఇచ్చినట్లయితే మీకు కాస్ట్ ఎక్కువ ఉంది, ప్లాట్స్ తీసుకోవచ్చు, లేదా భూముల్లో తీసుకోవచ్చు. సీడ్ యాక్సెస్లో కనుక మీరు భూములు ఇస్తే మీరు ఉండవల్లిలో, వెంకటపాలెంలో, మందడంలో, వెలగపూడి ఈ 4 గ్రామాలు ఎక్కడైనా మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి సార్ మాకు పలానా చోట మీరు మాకు ప్లాట్ ఏమంటే అక్కడ ఇస్తాం. అక్కడ మీకు మంచి ప్లాట్ సెలెక్ట్ చేస్తాం. సీడ్ యాక్సెస్ వరకు మిగతా ల్యాండ్స్ అంటే నేను చెప్పలేదు కానీ సీడ్ యాక్సెస్ వరకు సార్ నన్ను చెప్పలేదు చేస్తే లేదా మీరు మాట్లాడిన తప్ప. అంటే నన్ను మాట్లాడమన్నారు, మీరే అన్నారు. వాళ్ళు ఏదైనా చెప్తే విన్నప్పుడు నన్ను మాట్లాడాలంటే కదా. ఏది ఎవరు చెప్పలేదు, నేను మాట్లాడాను. మీరు ఏదైనా చెప్పలేదు, నాకు ఇబ్బంది లేదు. Yes, sir. కానీ అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, వినేవాళ్ళు ఉండొచ్చు కదా. 40 సెంట్లు 50 సెంట్లు ఉన్న వాళ్ళు కొంచెం నష్టపోతారని మా ఉద్దేశం అయితే ఉంది. అయితే ఒక మాట సార్, చెప్పండి. సిఆర్డీలో మీరు తీసుకున్న భూమి మీరు ఎంతగా అమ్ముకుంటున్నారు, ఎంత వస్తుందో మీరు చెప్తున్నారు. ఓకే, ఏమండి అవన్నీ అది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు 20 కోట్లు అన్నాడు. ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, కోర్టు తీసుకోదా? తీసుకోకపోతే అప్పుడు నష్టపోతారు. చట్టం ప్రకారం ఎట్లా ఉంటే జరుగుద్ది. సిఆర్డీ నష్టం కాదు, చట్టం కాదండి. భారత రాజ్యాంగం ప్రకారం మాకు ఎట్లా అవుతుందో అట్లా. ఇది అక్కడ అమరావతి రైతుల యొక్క పరిస్థితి. దీన్నే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఈ రైతులందరూ అక్కడికి పోయి మాట్లాడింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, భయపెడతా ఉన్నారని. కోర్టులు కూడా ఏం చేయలేవు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా హైకోర్టు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేవు అని చెప్తా ఉన్నారు. అంటే మీరు అమ్మితే చచ్చినట్టు అమ్మాల్సిందే, సిఆర్డీఏ కన్నా ఇవ్వండి, లేదా ఎవరైనా కొంటానంటే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి. ఆ రైతులు అడిగిన ప్రశ్నలు మరి వాటికి ఆన్సర్ ఇస్తారా వీళ్ళు? ఇచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు కదా. సో అమరావతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ వీడియో క్లిప్పింగ్, ఒక ఆడియో క్లిప్పింగ్ అతి పెద్ద ఎగ్జాంపుల్. సో ఇది పరిస్థితి.